హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూ హౌస్ ఫర్ సేల్. ఈరోజు మీకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి రావడం జరిగిందండి. ప్రాపర్టీ చూస్తున్నారు కదా, మంచి G+1 కన్స్ట్రక్షన్ అనమాట. మాతృశ్రీ నగర్లో ఈ ప్రాపర్టీ ఉందండి. ఆల్రెడీ మనం ఫస్ట్ ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేసాము. 2 ప్రాపర్టీస్ ఉన్నాయి సేల్కి. ఇప్పుడు మన సెకండ్ ప్రాపర్టీ గిట్ట డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేద్దామండి. సో ప్రాపర్టీ చూస్తున్నారు కదా, ప్రైమ్ లొకేషన్ అని ఎందుకు అన్నానంటే MBSR కాలేజ్కి దగ్గర, ఇంజనీరింగ్ కాలేజ్కి జస్ట్ మనకి 500 మీటర్ డిస్టెన్స్. అదేవిధంగా మెయిన్ రోడ్ నుంచి మనకి 400 మీటర్ డిస్టెన్స్. ఎటు చూసుకున్నా మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్, వాకబుల్గా రోడ్కి దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్న ప్రాపర్టీస్ అండి ఇవి. మంచి కన్స్ట్రక్షన్ అనమాట. సో ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేశారు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK తీసుకున్నారు. సో ప్రాపర్టీ ఇస్తున్నారు కదా, G+1 కన్స్ట్రక్షన్ 165 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. 24.8 into 60 డైమెన్షన్స్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి ప్రాపర్టీస్ వచ్చేసి. 2 ప్రాపర్టీస్ అండి. మీ బ్రదర్స్ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అదేవిధంగా మనం ప్రాపర్టీ లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళే ముందు యాజ్ యూజువల్ మీకు చెప్పినట్టు 25 feet రోడ్ ఉంది ప్రాపర్టీ ముందు. ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ప్రాపర్టీ మనకి మాతృశ్రీ నగర్లో ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి బడంగపేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. మంచి ప్రాపర్టీ అనమాట. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు గేట్ వచ్చేసి మనకి 10 feet గేట్ తీసుకున్నారు. అదేవిధంగా ర్యాంప్ గేట్ కంప్లీట్ గ్రానైట్తో తీసుకున్నారు. పక్కకి మనకి ప్లాంట్స్ ప్రొవిజన్ ఇచ్చారండి. అండ్ లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళినట్టయితే మనకి ఇది పార్కింగ్ అండి. స్పేషియస్ పార్కింగ్ తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం మన గ్రానైట్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ చూడండి, చాలా నీట్గా తీసుకున్నారు అనమాట. అదేవిధంగా పార్కింగ్లో మనకి ఈశాన్యంలో బోర్ తీసుకున్నారండి. మంచి ఫీట్స్ తోటి తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి వాష్ ఏరియా తీసుకున్నారు. ట్యాప్ ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చారు. సో అలాగే మనకి ఇక్కడ సంపు తీసుకున్నారు. 5000 లీటర్స్ కెపాసిటీ తోటి సంపు తీసుకున్నారు. సో మన కింద వచ్చేస్తే మనకి గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK కన్స్ట్రక్షన్ చేశారు. రెంటర్స్ కోసం అండి. రెంటర్స్ కోసం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. వాళ్ళకి మొత్తం మనకి టైల్స్, గోల్డెన్ స్ట్రిప్స్ యూజ్ చేశారు. అదేవిధంగా ఇది మనకి రెంటర్స్ కోసం సింహద్వారం అండి. సింహద్వారం చూస్తున్నారు ఎంత గ్రాండ్ తీసుకున్నారో. మంచిగా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు అనమాట. లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళినట్టయితే హాల్ అండి. హాల్ చూస్తున్నారు కదా, మంచి స్పేషియస్గా తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ. అదేవిధంగా హాల్లో టీవీ యూనిట్ చూడండి. ఫస్ట్ మనకి టీవీ యూనిటే కనిపిస్తుంది. మంచిగా చుట్టూ షెల్ఫ్స్ ఇచ్చారు. అదేవిధంగా ప్లాట్ఫామ్ గ్రానైట్ కానీ. రైట్ సైడ్ మనకి UPVC విండోస్ తీసుకున్నారండి. గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు అనమాట మంచిగా. నెక్స్ట్ మనం డైనింగ్కి వెళ్ళే ముందు ఇక్కడ ఆర్చ్ తీసుకున్నారు. ఇది మనకి వుడ్ కాదండి, జస్ట్ నార్మల్గా సిమెంట్ తోటి కట్టారనమాట. అయినా కానీ చాలా బాగుంది. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే ఇది డైనింగ్ స్పేస్. డైనింగ్ స్పేస్ చూస్తున్నారు, మంచి స్పేషియస్గానే ఉందండి. కింద కంప్లీట్గా గ్రానైట్ తీసుకున్నారు ఫ్లోరింగ్. అదేవిధంగా ఇక్కడ UPVC విండో, గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. పక్కకే మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. ప్లేట్స్ కానీ లైక్ కిచెన్ ఐటమ్స్ ఏవైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. అలాగే మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ ఇచ్చారు. చాలా బాగుందండి ప్రొవిజన్ ఐటంగా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ మనకి యూ షేప్లో తీసుకున్నారు. ప్లాట్ఫామ్ గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ విండో తీసుకున్నారు. గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. చుట్టూ మనకి షెల్ఫ్స్ ఇచ్చారు. పైన ఎగ్జాస్ట్ షీట్ ఇచ్చారండి. మనకి పైన రూఫ్ ఇట్ ఇచ్చారు. అలాగే మనకి పక్కకే పూజ గది అయితే చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారు. విండో కానీ టైల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూద్దామండి. సో మనకి స్ట్రేట్గా వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉందన్నమాట. అది లాక్ వేసి ఉంది. పక్కకే మనకి వాష్రూమ్ మీటర్ తీసుకున్నారు. అలాగే మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. సో మనకి ఇది వచ్చేసి స్పేషియస్గా చిల్డ్రన్ బెడ్రూమ్. కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అలాగే మనకి UPVC విండో తీసుకున్నారు. గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి ఇంకో డోర్ తీసుకున్నారండి బయటకు వెళ్ళడానికి. డోర్ సీట్ మంచి క్వాలిటీతో తీసుకున్నారండి. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. సో మీరు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకనంటే స్కిప్ చేస్తే మీరు వాల్యుబుల్ పాయింట్స్ అన్నీ మిస్ అవుతారు. అలాగే ప్రాపర్టీ నీట్గా మిస్ అయినట్టే. సో పైకి వెళ్ళేటప్పుడు ఇట 3 feet స్టెప్స్ తీసుకున్నారు. అదేవిధంగా రైలింగ్ వచ్చేసి కంప్లీట్గా వితౌట్ స్టీల్ తీసుకున్నారు. ఇక్కడ విండో ఇట తీసుకున్నారండి. సో మనం పైకి వచ్చేస్తే ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇది బాల్కనీ అనమాట. బాల్కనీ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా. కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. టిఫన్ గ్లాస్ రైలింగ్. చుట్టూ కన్స్ట్రక్షన్స్ అండి. మంచి కన్స్ట్రక్షన్ ఉంటుంది అనమాట.
మాతృశ్రీ నగర్లో ఉంది. మనకి బడంగపేట నుంచి నాగర్గూల్ వెళ్ళే రూట్లో జస్ట్ 500 మీటర్స్ అండి మెయిన్ రోడ్ నుంచి 500 మీటర్స్. మంచి కాలనీ అనమాట. అదేవిధంగా సింహద్వారం చూపిద్దాం. సింహద్వారం వచ్చేసి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఇండియన్ టెక్తో తీసుకున్నారు కంప్లీట్గా. చుట్టూ మనకి గల్లీ వదిలారు, 3 feet గల్లీ, లాస్ట్కి వాష్ ఏరియా ఇచ్చారనమాట. సో మనం లోపలికి వెళ్ళినట్టయితే ఇది హాల్ అండి. సేమ్ ఎల్ షేప్లో తీసుకున్నారు హాల్. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ కానీ పైన నీట్గా ఫాల్ సీలింగ్. హాల్లో మనకి 2 విండోస్ యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. అలాగే మనకి ఇక్కడ ఒక డోర్ తీసుకున్నారు బయటకు వెళ్ళడానికి. ఇది నుంచి వస్తే మనకి వాష్ ఏరియా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇది వాష్ ఏరియా అనమాట. సో మనం ఇప్పుడు టీవీ యూనిట్ చూపిద్దాము. టీవీ యూనిట్ చూసినట్టయితే చాలా బాగా తీసుకున్నారండి. మంచి షెల్ఫ్స్ కానీ అన్న బాగా తీసుకున్నారు. నెక్స్ట్ మనం ఇది యూపీవీసీ విండో చెప్పినా కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది డైనింగ్ స్పేస్ అండి. ఇది డైనింగ్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మంచి ఇక్కడ ఇటు ఇంకో విండో తీసుకున్నారు. అదేవిధంగా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, సింక్ పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. ప్లేట్స్ కానీ డైనింగ్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. పైన ఇటు ఫాల్ సీలింగ్ చూడండి, మంచి నీట్గానే తీసుకున్నారు అనమాట ఫాల్ సీలింగ్. అలాగే మనకి కిచెన్ చూద్దాం. కిచెన్ మనకి కింద వచ్చినట్టు లేదండి, ఎందుకంటే ఓనర్స్ కోసం చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కిచెన్ యూ షేప్లో తీసుకున్నారు. ప్లాట్ఫామ్ గ్రానైట్, సింక్ కానీ ట్యాప్ ప్రొవిజన్స్. ఇక్కడ మనకి వాటర్ ప్రూఫ్యూర్ పెట్టుకోవడానికి స్విచ్ బోర్డ్ ప్రొవిజన్ ఇచ్చారు. వాళ్ళకి మొత్తం టైల్స్ కానీ పైన మనకి ఎగ్జాస్ట్ హీట్ ఇచ్చారండి. సో మనకి ఇక్కడ ఇంకో విండో తీసుకున్నారు, బాగా తీసుకున్నారు. వాళ్ళకి టైల్స్ కానీ షెల్ఫ్స్ కానీ ఎక్స్ట్రా రూఫ్ హీట్ ఇచ్చారు. సో పక్కకే మనకి పూజ గదండి. పూజ గది చూస్తున్నారు కదా, మంచిగా వాళ్ళకి మొత్తం టైల్స్, విండో కానీ పైన నీట్గా ఫాల్ సీలింగ్. డోర్స్ ఇట మంచిగా నీట్గా తీసుకున్నారు, బెల్ డోర్స్. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దామండి. 2 BHK తీసుకున్నాను అనమాట ఓనర్స్ కోసం. సో బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్ మనకి కామన్ వాష్రూమ్. ఇది ఇండియన్ తీసుకున్నారు, మంచిగా స్పేషియస్గా. పై వరకు టైల్ తీసుకున్నారు 6 feet. ఇక్కడ మనకి గ్రీజర్ ప్రొవిజన్ ఇచ్చారండి, స్విచ్ బోర్డ్ ప్రొవిజన్. అక్కడ ఇంకో విండో తీసుకున్నారు. అదేవిధంగా ట్యాప్స్ అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారు. మీరు రెడీ టు మూవ్ అనమాట. మీరు వచ్చేసి అన్ని ఫిట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకు టైల్స్ తీసుకున్నారు. బీరో ప్రొవిజన్ అండ్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. పైన ఫాల్ సీలింగ్ చూడండి, చాలా నీట్గా తీసుకున్నారు అనమాట. అదేవిధంగా ఇక్కడ మనకి యూపీవీసీ విండో విత్ ఫోటో ఫ్రేమ్, అంటే చుట్టూ మనకి ఇట్లా గ్రానైట్ తోటి ఫోటో ఫ్రేమ్ ఇస్తారండి. సో నెక్స్ట్ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ చూద్దాం. ఇది చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. ఇక్కడ మనకి ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు, పై వరకు ఇచ్చారు టైల్స్. అదేవిధంగా ఇక్కడ మన గ్రీజర్ ప్రొవిజన్, స్విచ్ బోర్డు. అలాగే ఇంకో విండో తీసుకున్నారు. సోప్స్ కానీ అట్లాంటివి పెట్టుకోవడానికి ఉంది. ఇక్కడ మనకి లైట్ పెట్టుకోవడానికి ఇచ్చారనమాట ప్రొవిజన్. డోర్స్ ఇటో మనకి మంచి వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అండి. చూస్తున్నారు కదా, చాలా బాగా తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకు పక్కకే తీసుకున్నారండి. ఇది ఇట మంచి స్పేషియస్గానే ఉంది. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పైన ఇట సింపుల్గా నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. సో ఇక్కడ ఇంకో విండో తీసుకున్నారు. వెంటిలేషన్కి అయితే మంచిగా ఉందండి వెంటిలేషన్. చూస్తున్నారు, సన్లైట్ వచ్చేసి మనకి లోపలికి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ అటాచ్డ్ వాష్రూమ్ ఇటే తీసుకున్నారు చిల్డ్రన్స్ కోసము. ఎక్కడ కాంప్రమైజ్ కావాలి, ట్యాప్స్ కానీ ఇక్కడ మనకి ఈ సోప్ పెట్టుకునే ప్రొవిజన్, టైల్స్ కానీ విండో కానీ. చిల్డ్రన్ బెడ్రూమ్లో మాత్రం గ్రీజర్ ప్రొవిజన్ ఇవ్వలేదండి, స్విచ్ బోర్డ్ది. అది మీరు వచ్చిన తర్వాత ఇట ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ హీట్ ఇచ్చారు. చాలా బాగుంది, చూస్తున్నారు కదా ప్రాపర్టీ. సో మనం ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేసాము. ఒకసారి పైకి వెళ్దామండి. సో మనం పైకి వెళ్దామండి, టెర్రస్ పైకి వెళ్ళి చూద్దాము. పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మంచి ఎలివేషన్ తోటి వెంటిలేషన్ తీసుకున్నారు, చాలా బాగుంది. ఇక్కడ ఇంకో విండో తీసుకున్నారు అనమాట. సో మనం పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి హెడ్ రూఫ్ వచ్చేసి రేకులు తీసుకున్నారు. టెర్రస్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా తీసుకున్నారు టెర్రస్ గిటంగా. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి వాటర్ ప్రూఫింగ్ తీసుకున్నారు, మంచిగా తీసుకున్నారు అనమాట. పిల్లర్ సైజ్ గిటంగా. ఇక్కడ వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. 2 ప్రాపర్టీస్ ఉన్నాయండి, చూస్తున్నారు కదా, పక్కపక్కగా 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. చుట్టూ ఒకసారి కన్స్ట్రక్షన్ చూడండి. మనకి మాతృశ్రీ నగర్లో ఉందండి ప్రాపర్టీ. 165 square yards, 24.8 into 60 డైమెన్షన్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉందన్నమాట. సో ఈ ప్రాపర్టీకి మీకు మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే లొకేషన్ అండి. ఎందుకంటే మనకి మెయిన్ రోడ్ నుంచి 500 meters డిస్టెన్స్ ఉందన్నమాట. MBSR కాలేజ్ గిట దగ్గరనే ఉంది, మనకి నియర్ బై పక్కకే ఉంది. సో మనకి మంచి లొకేషన్లో ఉంది. మీకు ఈజీగా తీసుకొని రెంట్కి ఇచ్చుకున్నా కానీ మంచి రెంటల్ ఇన్కమ్ వస్తుందండి. ఈజీగా మనకు 2 BHKకి 12,000 to 15,000 వస్తుంది ఇక్కడ రెంటు. చాలా బాగుంటుంది అనమాట కాలనీ.
సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 1,28 lakhs చెప్తున్నారు. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనర్ అండి, డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తావో ఓనర్ తోటే మాట్లాడుకోవచ్చు. సో అసలు మిస్ చేసుకోకండి ప్రాపర్టీ, మంచి లొకేషన్లో మంచి ప్రాపర్టీ అనమాట. సో ప్రైస్ ఏమైనా ఉంటే నెగోషియబుల్ మాట్లాడుకోండి తప్ప ఇలాంటి ప్రాపర్టీ మళ్ళీ దొరకదు. సో ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే మన న్యూ హౌస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ నుండి ఫాలో అయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.